మా కాలనీలో వినాయకుడిని పెడతారు. 9 రోజులు వినాయక నవరాత్రులు చేస్తారు చవితి నుంచి. అక్కడ ప్రసాదంగా ఇవ్వడం కోసరంగా ఈ బ్లాక్ చనా సుండలు లేదా గుగ్గిళ్ళు అంటాం, అది చేసిచ్చానండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. బ్లాక్ చనా లేదా కొమ్ము శనగలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్కి బాగా పనిచేస్తాయి. ఫైబర్ రిచ్ ఫుడ్, అలాగే కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ వీటిల్లో. దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను కాబట్టి ఉల్లిపాయ వేయట్లేదు, కానీ ఉల్లిపాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. సుండలు చేసుకోవడానికి బ్లాక్ చనా అంటే కొమ్ము శనగల్ని ముందరగా ఒక 12 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 12 గంటల కంటే ఎక్కువ నానబెట్టినా పర్వాలేదు. నేను ముందు రోజు సాయంకాలమే నానబెట్టాను, మర్నాడు మధ్యాహ్నం చేస్తున్నాను. అంత నానబెడితేనే నాకు అంత సాఫ్ట్గా అయ్యాయి. వీటిల్లో 2 కప్పుల నీళ్లు, నేను 1 కప్పు శనగలు తీసుకున్నాను, సో అందుకని 2 కప్పుల నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకున్నాను. కుక్కర్ చల్లారిన తర్వాత శనగలు బయటికి తీసి జాలీ ప్లేట్లో కానీ జ్యూస్ ఫిల్టర్లో కానీ వేసి చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేయడం చూద్దామండి. తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో నూనె వేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, పప్పులు 2 కొంచెం దోరగా వేగే వరకు వేయించి, తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే అతి ముఖ్యమైనది ఇంగువ కూడా వేస్తే ఆవాలు త్వరగా చిటపట్లాడతాయి. ఆవాలు చిటపట్లాడేదాకా కొద్దిగా వేయించుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత, అంటే పప్పులు కొద్దిగా రంగు మారిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ముక్కలుగా అయినా వేసుకోవచ్చు, లేదా చిన్న మిరపకాయలు అయితే అలా అయినా మిరపకాయ అంతా కూడా వేసేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకొని కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడే కొమ్ము శనగలు జాలీ ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి వేయించుకోవాలి. శనగలు కొద్దిగా తడి ఆరిపోయేదాకా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు, దగ్గరుండి వేయిస్తాం కాబట్టి హై ఫ్లేమ్ అయినా పర్వాలేదు. శనగల్లో తడి ఆరిపోయింది అనిపించేదాకా వేయించుకున్న తర్వాత దీనిలో పచ్చి కొబ్బరి, ఒక 2 స్పూన్లు పచ్చి కొబ్బరి వేసి అది కూడా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫుల్ నిమ్మకాయ రసం పిండేసి వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసే పని అయితే తాలింపు వేగంగానే ఉల్లిపాయలు కూడా వేసేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా వాడిపోయేదాకా వాడ్చుకున్న తర్వాతనే శనగలు వేసి కలుపుకోవాలండి. అంతే, ఇంత సింపుల్గా కొమ్ము శనగలు సుండలు, బ్లాక్ చనా సుండలు రెడీ అయిపోతాయి. దేవుడికి నివేదించే పని అయితే దేవుడికి నివేదించుకోవచ్చు, లేదా వేడిగా అయినా చల్లగా అయినా సర్వ్ చేసేయచ్చు. బ్లాక్ చనా లేదా కొమ్ము శనగలు పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. స్నాక్ బ్రేక్లో స్నాక్స్గా ఇస్తే కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.